మరి ఈరోజు తండ్రుల దినోత్సవం, ఫాదర్స్ డే శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ మరి దినము దేవుని వాక్యమును మనము ధ్యానం చేయటం కొరకు 103వ కీర్తన 13, 14 వచనాలు మనము చదువుదాం. 103వ కీర్తన 13, 14 వచనాలు మనము చదువుదాం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. హల్లెలూయా. మన తండ్రి ఎలాంటి తండ్రో, లేకపోతే తండ్రి యొక్క ప్రేమ ఎలాగుంటుందో, ఆ ప్రేమ పరమ తండ్రి యొక్క ప్రేమను వెల్లడిపరచడానికి ఈ మాటలు మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము తండ్రుల దినోత్సవం. ఈ లోకపు తండ్రులు ఎలా ఉండాలి, ఈ లోకపు తండ్రులు తమ బిడ్డల పట్ల ఎలా ఉంటే బిడ్డల యొక్క జీవితాలు బాగుంటాయి, మనం అర్థం చేసుకోవటానికి లేక నేర్చుకోవటానికి ఈ మాటలన్నీ నేను మీకు చూపించగోరుతున్నాను. పరమ తండ్రి అయిన దేవుడు మన పట్ల ఎలా ఉంటాడు అని అంటే, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లుగా ఆయన మన యందు జాలి చూపిస్తాడని వాక్యం చెప్తోంది. స్తోత్రం. ఈ లోకపు తండ్రులు తమ బిడ్డల పట్ల జాలి కలిగిన వారిగా ఉండాలి అని చెప్పటానికి, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడే తండ్రిగా ఉంటాడు అని చెబుతూ, మన పరమ తండ్రి అయిన దేవుడు మన ఎడల జాలి పడతాడు. మన ఎడల జాలి పడవలసిన అవసరం ఏముంది? కొంతమంది ఏమంటారు తెలుసా, మీరేమి మా మీద జాలి చూపించిన అవసరం లేదు అంటుంటారు. దాని ఉద్దేశం ఏంటనంటే, మీరు మా గురించి ఏం పట్టించుకోని అవసరం లేదు, ఆలోచించిన అవసరం లేదు, మా మీద జాలి పడవలసిన అవసరం ఏం లేదని మాట్లాడుతుంటారు. కానీ దేవుని బిడ్డ, నీ ఎడల, నా ఎడల, మనందరి ఎడల పరమ తండ్రి అయిన దేవుడు జాలి చూపించకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాడు అని వాక్యం మనకు నేర్పిస్తుంది. మనం మట్టివారము, మంటి మీద మంటివారము గనుక, ఒట్టివారము గనుక దేవుడే జాలి చూపించకపోతే, దయ చూపించకపోతే, ఆయన మన మీద కనికరం చూపించకపోతే మన పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటుంది. మన పరిస్థితి చాలా భయంకరంగా, దారుణంగా తయారవుతుంది. దేవునితో నీవు మా మీద జాలి చూపించకపోయినా పర్వాలేదు, నీ దయ మీద మేము ఆధారపడట్లేదు, నీ దయ మాకు అవసరం లేదని చెప్పగలిగిన వారు భూమి మీద ఒక్కరు కూడా లేదు. భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ దేవుని దయను కోరేవారుగా మనకు కనిపిస్తారు. కొంతమందికి దేవుడెవరో తెలియక రాయిని, రప్పను, చెట్టుని, పుట్టను, పక్షిని, జంతువుని, ఇలాగున భూమి మీద ప్రాకుతున్న పురుగుల్ని కూడా నీవే మా మీద జాలి చూపించాలి, నీవే మా మీద దయ చూపించాలి, నీవే మా మీద కనికర పడాలని పురుగులను కూడా బ్రతిమలాడుతున్నా. పురుగుల్ని బ్రతిమలాడడం ఏంటి పాస్టర్ గారిని అడిగితే, పామును కూడా బ్రతిమలాడే మనుషుల్ని మీ భూమి మీద ఎంతోమందిని చూడగలుగుతారు. మా మీద జాలి చూపించు, కనికరం చూపించని పాముని, జంతువుల్ని, పక్షుల్ని, అలాగే చెట్టుని, పుట్టని, రాయిని, రప్పని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతున్న మనుషుల్ని చూస్తాం. ఎందుకనంటే దేవుని యొక్క దయ, దేవుని యొక్క జాలి, దేవుని యొక్క కనికరం అవసరమని మనిషికి అర్థమవుతూ ఉంది. అలాగే ఈ ఉదయకాల సమయమందు నీకు నాకు దేవుడు జాలి చూపించకపోతే మన పరిస్థితి చాలా కష్టతరంగా ఉంటుంది. అందుకే ఆయన ఎలాంటి తండ్రిగా దేవుని వాక్యంలో మనకు కనబడుతున్నారనంటే, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లుగా ప్రభువు తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడతాడని వాక్యం చెప్తోంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, ఇంకా మంచిగా చెప్పండి. జాలి పడుతున్న దేవునికి ఒకసారి మంచిగా స్తోత్రం చెప్దామా?
ఆయన దయ చూపిస్తున్నాడు గనుకనే, జాలి చూపిస్తున్నాడు గనుకనే, ఆయన మన మీద కనికరం చూపిస్తున్నాడు గనుకనే ఈ రోజు వరకు ఇలాగున బ్రతికి బట్ట కట్టగలుగుతున్నాం. ఆయనే జాలి చూపించకపోతే మట్టివారమైన మనము ఏమండి ఎండకు బద్దలైపోయి, ఎండకు పగిలిపోయి ముక్కలు చెక్కలుగా అయిపోయి ఉంది. ఆయనే దయ చూపించకపోతే, ఆయనే జాలి చూపించకపోతే వర్షానికి మట్టి కరిగిపోయి కొట్టుకుని వెళ్ళిపోయినట్టుగా, నీటి ప్రవాహానికి వరదల్లో కొట్టుకుని వెళ్ళిపోయినట్టుగా ఈ పాటికి ఎప్పుడో శ్రమల ప్రవాహములో కొట్టుకొని వెళ్ళిపోయి ఉందో. ఆయన మన యందు జాలి చూపిస్తున్నాడు గనుకనే శ్రమలైనా, బాధలైనా, కష్టమైనా, కరువైనా, వ్యాధైనా, ఎలాంటి పరిస్థితులైనా మనం ఇంకా బ్రతకగలుగుతున్నాం. చేతులెత్తి స్తోత్రం చెప్దాం, ఇంకా మంచిగా చెప్దాం. ఆయన జాలి కలిగిన తండ్రిగా ఉన్నాడు. ఎంతగా జాలి పడతాడు అనంటే, ఎలా జాలి పడతాడు అనంటే మీకా గ్రంథం 7వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుతుంటే అక్కడ రాయబడిన మాటను నేను మీకు చూపిస్తాను. చూడండి, మీకా గ్రంథం 7వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుతుంటే, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేస్తావు అని ఈ మేక ప్రవచిస్తూ ఉన్నారు. ఆయన మరలా మన యందు జాలి పడతాడు. ఈ భూమి మీద మరలా జాలి పడగలిగిన వారు కనిపిస్తారో లేదో తెలియదు, కానీ ఎవరైనా ఒకరి మీద మరలా జాలి పడతారో లేదో తెలియదు, కానీ పరమ తండ్రి అయిన దేవుడు మన యందు మరలా జాలి పడేవాడిగా ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. ఆయన మరలా మన యందు జాలి పడతాడు, మన యందు కనికరం చూపిస్తాడు. ఆయన మన దోషములన్నిటినీ, పాపములన్నిటినీ, అపరాధములన్నిటినీ సముద్రపు అగాధములో పడవేస్తాడు. మన దోషములన్నిటినీ ఆయన అణిచివేస్తాడని వాక్యములో మనం చదవగలుగుతున్నాం. హల్లెలూయా చెప్పాలి మంచిగా. ఈ భూమి మీద ఏ తండ్రి అయినా తన బిడ్డలను క్షమించగలుగుతాడో లేదో, వారి దోషములను ఇదిగో ఫలానప్పుడు ఇలా చేసావు, ఫలానప్పుడు అలా చేసావని చెప్పే తండ్రిగా ఉంటాడేమో, కానీ పరమ తండ్రి మన యందు జాలిపడి మన దోషములన్నిటినీ అణిచివేస్తామని మాట్లాడుతున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి మంచిగా. మన దోషములన్నిటిని అణిచివేసే తండ్రిగా, సముద్రపు అగాధములో పడవేసే తండ్రిగా వాక్యములో మనము చూస్తాం. మన యందు జాలి పడుతున్నాడు కనుకనే మన అపరాధములు, దోషములు మరలా కనిపించకుండా, మరలా మనకు ఎక్కడా వినిపించనంతగా సముద్రపు అగాధములో వాటిని పడవేసే తండ్రిగా మనకు కనిపిస్తున్నాడు. స్తోత్రం చెప్తారా మంచిగా. ఆయన ఎంతగా జాలి పడతాడు, ఎంతగా దయ చూపిస్తాడు, ఎంతగా మన యందు కనికరం చూపిస్తాడో బైబిల్లో యేసు ప్రభువు చెప్పిన ఒక మంచి ఉదంతాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారుల్లో చిన్నవాడు ఒక రోజున తండ్రి దగ్గరకు వచ్చి ఆస్తిలో నాకు వచ్చే భాగం ఇమ్మని అడిగాడు. తండ్రి తన కుమారుడికి ఆస్తిలో రావలసిన భాగాన్ని ఆ చిన్న కుమారుడికి పంచి ఇచ్చేశాడు. ఈ చిన్న కుమారుడు ఆస్తిలో తనకొచ్చిన భాగం అంతా సమకూర్చుకొని, ఆస్తినంతా సమకూర్చుకొని దూరదేశానికి వెళ్ళిపోయి తన ఆస్తిని దుర్వ్యాపారం వలన, మంచి వ్యాపారం కాదు, ఏ చెడ్డు పనులు చేశాడో, ఏ పాపం చేశాడో, ఏ దోషములతో తన జీవితాన్ని నింపుకున్నాడో, దుర్వ్యాపారం వలన తన ఆస్తినంతా పాడు చేశాడు. ఆస్తినంతా పాడు చేసి తినడానికి తిండి కూడా లేనివాడిగా పందులు తినే పొట్టు కోసం ప్రాకులాడాడు. పందులు తినే పొట్టు కూడా అతనికి ఎవరివ్వలేదు. అతని పరిస్థితి చాలా కష్టమైపోయింది. తినడానికి తిండి లేదు, కట్టుకోవటానికి వస్త్రాలు లేవు. పందులు మేపేవాని ఆ ఇంటికి చేరాడు, కానీ అతన్ని చేర్చుకునేవారు కూడా లేరు. అలాంటి పరిస్థితుల్లో తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. నా తండ్రి ఇంట అనేక మంది కూలివారికే అన్నం సమృద్ధిగా ఉంది,
ఇక్కడ నేను ఆకలికి చచ్చిపోతున్నాను, నేను మరలా తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్తానని తిరిగి తన తండ్రి ఇంటికి బయలుదేరాడు. తన తండ్రి ఇంటికి బయలుదేరినప్పుడు వాడు ఇంకా దూరముగా ఉండగానే తండ్రి వాని మీద కనికరపడి పరుగెత్తుకుని వెళ్ళి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడని వాక్యములో మీరు చదువుతారు. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుతుంటే జాలి కలిగిన తండ్రిని అక్కడ మనం చూస్తాం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరుగెత్తి తన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపము చేశాను, నీ కుమారుణ్ణని అనిపించుకోవటానికి యోగ్యత అర్హత నాకు లేదు, నీ పనివారిలో ఒక్కనిగానైనా నన్ను చేర్చుకో అని కుమారుడు తండ్రిని బ్రతిమలాడుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. కుమారుడేమో పనివాడిగానైనా నన్ను చేర్చుకో అని ప్రాధేయపడ్డానికి తండ్రి ఇంటికి పరుగెత్తొచ్చాడు. కానీ తండ్రి జాలి కలిగినవాడు, కనికరం కలిగినవాడని ఈ వాక్యంలో మనకు కనబడుతూ ఉంది. దేవుడు కూడా మన ఎల్ల జాలి కలిగిన తండ్రిగా ఉన్నాడు. చేతులెత్తి మంచిగా. ఎందుకు అనంటే చాలామందికి దేవుడు ఎంతో కృప ఇచ్చి, ఎంతో దయ చూపించి, గొప్ప రక్షణ ఇచ్చి, ఈ లోకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి నశించిపోకుండా వెదకి రక్షించి తన ప్రియమైన బిడ్డలుగా చేసుకుంటే, చాలామందికి దేవుని బిడ్డలుగా బ్రతకటానికి ఇష్టం ఉండక, దేవునితో కలిసి బ్రతకటానికి నచ్చక, దేవునికి దూరముగా వెళ్ళిపోయి తమ చేతులారా దేవుడిచ్చిన కృపను పోగొట్టుకొని, దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని కాళ్ళతో తన్నుకొని తమ జీవితాన్ని దుర్భరంగా చేసుకుంటున్నారు. మరలా పాపపు రొంపిలో పొర్లుతున్నారు, మరలా దోషములతో బ్రతుకుతూ ఉన్నారు. అపరాధముల చేత వారు చచ్చిపోయే స్థితికి వెళ్ళిపోతున్నారు. అలాంటి వారు ఎప్పుడైనా మరలా తండ్రి ఇంటికి పరుగెత్తుకుని వస్తే, ఈ తండ్రి ఇక్కడ మనకు కనిపిస్తున్న తండ్రి వాని మీద కనికరపడ్డాడు, జాలి పడ్డాడు. వాడు ఇంకా దూరముగా ఉండగానే పరుగెత్తుకుని వెళ్ళి వాడిని కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. మన పరమ తండ్రి కూడా మన ఎడల అలా జాలి పడగలిగిన తండ్రిగా వాక్యంలో మనకు కనిపిస్తున్నారు. హల్లెలూయా. ఇంకా మంచిగా చెప్దాం, హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనాన్ని మీరు చదువుతుంటే, మీ పాపములు రక్తము వలె ఎర్రగా అయిపోయినా, మీ దోషములు కెంపు వలె ఎర్రగా అయిపోయినా, ఆయన మరలా మన పాపములను గొర్రెబొచ్చు వలె తెల్లగా చేస్తామని చెప్తున్నాడు. స్తోత్రం. ఆయన హిమము వలె మీ దోషములన్నిటినీ తుడిచివేస్తాను, మీ పాపములన్నిటినీ కడిగి వేస్తాను, అవి హిమము వలె తెల్లనివిగా చేసేస్తానని ప్రభువు చెప్తున్నాడు. స్తోత్రం. ఆయన మన యందు జాలి పడతాడు, ఆయన మన యందు కనికర పడతాడు. ఎలాగునా, ఎంతగా అనంటే, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడునట్లుగా తండ్రి, పరమ తండ్రి మన ఎడల జాలి పడతాడు. జాలి పడే దేవుణ్ణి, జాలి పడుతున్న తండ్రిని మనం కలిగి ఉన్నందుకు ఒక్కసారి చేతులెత్తి స్తోత్రం చెప్దామా? ఇంకా మంచిగా హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా, ఆయన మనలను ప్రేమించే తండ్రిగా మనకు వాక్యంలో కనిపిస్తారు. చేతులెత్తి మంచిగా స్తోత్రం చెప్పాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుతుంటే, ఆయన ప్రేమించి మనలను క్రమశిక్షణలో పెంచుతారు. ప్రేమ కలిగిన తండ్రి ఎవరైనా, తన బిడ్డలను ప్రేమించే తండ్రి ఎవరైనా తమ బిడ్డలను క్రమశిక్షణలో పెంచుతారు. క్రమశిక్షణలో పెంచాలి. గాలికి వదిలేసి వాళ్ళు ఉంటారు చూసారా, వారు తమ బిడ్డలంటే ప్రేమ మమకారం కలిగిన వారని మనం అనుకుంటాం. నిజంగా అది ప్రేమ కానే కాదు.
గాలికి వదిలిపెట్టేసి వారు ఎటు వెళ్ళిపోతున్నా, ఎలా అయిపోతున్నా, వారి చేతులారా తమ జీవితాన్ని నాశనం చేసేసుకుంటున్నా పట్టించుకొనని, బాధ్యత లేని, ప్రేమ లేని తండ్రులు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు. చూడ్డానికి లోకానికి అది ఎలా అనిపిస్తుంది అంటే, ఆ పిల్లలు సరిగా చదవకపోయినా, వారి క్రమశిక్షణ లేని వారిగా, అల్లరగా, చిల్లరగా తిరుగుతూ ఉన్నా వారిని పట్టించుకొనని ఆ విధానం లోకానికేమో ఆ బిడ్డలంటే వీరికి ఎంత ప్రేమ, తిట్టరు, కొట్టరు, అసలు వారి ఊసే తీసుకురారు, వారిని ఏమీ అనరు అని అనిపిస్తుంది. కానీ నిజంగా అది ప్రేమ కాదు. అదేంటి అని అంటే బాధ్యతారహితంగా, పట్టించుకొనని తండ్రిగా, అసలు పిల్లల గురించిన ఒక మంచి ఆలోచన లేని తండ్రిగా వారు ఉంటారు. కానీ పరమ తండ్రి అయిన దేవుడు మన ఎడల బాధ్యత కలిగి క్రమశిక్షణ నేర్పించే తండ్రిగా మనకు కనిపిస్తారు. స్తోత్రం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుదాం. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని, ప్రేమించిన కుమారుణ్ణి గద్దిస్తాడు. హల్లెలూయా చెప్పాలి మంచిగా. తండ్రి తన కుమారుణ్ణి ప్రేమించే రీతిగా, తాను ప్రేమించిన కుమారుణ్ణి గద్దించే రీతిగా యెహోవా తన బిడ్డలను, తన యందు భయభక్తులు కలిగిన వారిని గద్దిస్తాడు. ఈ లోకానికి గద్దింపులు ఇష్టం ఉండదు. ఏమిష్టం ఉండదు? గద్దింపులు ఇష్టం ఉండదు. వారిని గద్దించటం అని అంటే తిట్టడం కాదు అది, లేక శపించటం కాదు, నాశనాన్ని కోరుకోవటం కాదు. నిజానికి గద్దించకపోవటమే నాశనాన్ని కోరుకోవటం. వాడు వీధిలో తిరుగుతూ ఉంటాడు, ఎక్కడో రాయి తన్నుకుని పడిపోతాడు, లేకపోతే ఎక్కడో ఆ మట్టి, ఆ బురద, అలాంటి వాటిల్లో తన శరీరాన్ని బురదతో నింపుకొని శరీరం అంతా మురికిగా చేసుకుంటాడు. తర్వాత కురుపులతో నిండిపోతుందా శరీరం. అలా గద్దించకపోతే తమ బ్రతుకును, తమ భవిష్యత్తును పిల్లలు ఏం చేసుకుంటారనంటే చేతులారా పాడు చేసుకుంటారు. వాళ్ళు మట్టిలో తిరుగుతున్నా, లేక సరిగా క్రమశిక్షణ లేకపోయినా, వారు ఎలా అల్లరగా చిల్లరగా బ్రతుకుతూ ఉన్నా వారిని పట్టించుకోకపోవటమే ప్రేమ అని లోకం దాన్ని, అబద్ధాన్ని నిజమని చూపిస్తుంది. చాలామంది అదే నమ్ముతారు. కానీ నిజమైన తండ్రి తన కుమారుణ్ణి గద్దిస్తాడు. స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి మాత్రమే కుమారుణ్ణి గద్దించగలుగుతాడు. తండ్రి తన కుమారుణ్ణి గద్దించాలి. స్తోత్రం. గద్దించటం ఆ బిడ్డ నశించిపోవాలని, పాడైపోవాలని కోరుకోవటం కాదు. పాడైపోకుండా తన భవిష్యత్తు బాగా ఉండాలని, తాను మంచి బ్రతుకును కలిగి ఉండాలని, తన క్రమశిక్షణను నేర్చుకోవాలని గద్దించే తండ్రిగా ఒక తండ్రి ఉండాలి. స్తోత్రం. ఈ లోకపు తండ్రులు అలా ఉంటారో లేదో మనకు తెలియదు. ఎందుకనంటే కొంతమంది పిల్లలను ఒక్క మాట వారు అనరు, ఎవరిని అనరెవరు. వారు గద్దించరు, ఎవరిని గద్దించనివ్వరు. కొంతమంది ఎందుకో తండ్రులు ఇలా ఉంటారు. వారు తమ పిల్లల్ని గద్దించరు, వారు పాడైపోతున్నా అలా చూసి చూడనట్టే ఊరుకుంటారు. అందుకే ఎదిగిన తర్వాత, వారు పెద్దవారైన తర్వాత ఈ పిల్లలు తండ్రి మీదే తిరగబడేటంతగా పెద్దవారు అయిపోతారు. తండ్రి మీదే చెయ్యెత్తి కాలెత్తి తండ్రినే తన్నేటంత పెద్దవారు అయిపోతారు. కారణం ఏంటి అని అంటే ఆ పిల్లలకు గద్దింపు లేదని అర్థం. ఏమి లేదు. ఆ పిల్లలు చిన్నవారిగా ఉన్నప్పుడు గద్దించే తండ్రి లేడు కనుక వారు పెరిగి పెద్దవారు అయినప్పుడు తండ్రినే తన్నగలిగిన, లేకపోతే తండ్రి మీదనే చెయ్యెత్తగలిగిన ఆ రీతిని, క్రమశిక్షణ లేని, ఒక మంచి పద్ధతి లేని విధానాన్ని వారు నేర్చుకుంటారు. ఓ మంచి తండ్రి తన కుమారులను గద్దిస్తాడు. స్తోత్రం. ఈ లోకపు తండ్రులు గద్దిస్తారో లేదు తెలియదు, కానీ పరమ తండ్రి అయిన దేవుడు తన కుమారులను క్రమశిక్షణలో పెంచడానికి, తన బిడ్డలను క్రమశిక్షణలో పెంచడానికి తప్పకుండా వాక్యము చేత గద్దిస్తాడు. స్తోత్రం చెప్పాలి. ఆయన సంఘానికి నేర్పించమని చెబుతున్న మాటల్లో కూడా
ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు అని తిమోతికి రాసిన పత్రికలో మనకు నేర్పిస్తున్నా ఉన్నాడు. చూడండి, మనం ఆ మాటను చదువుదాం. 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. వాక్యమును ప్రకటించు, సమయమందు అసమయమందు ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. హల్లెలూయా చెప్పాలి మంచిగా. వాక్యమును ప్రకటించు, వాక్యాన్ని ఉపదేశించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు అని ఇక్కడ తిమోతికి ఒక ఉత్తరాన్ని రాస్తూ దేవుడి మాటలు ప్రకటన చేస్తూ ఉన్నాడు. స్తోత్రం. నిజమైన వాక్య బోధన ఏది అని అంటే సంఘాన్ని ఖండించే బోధ. ఏమండి, ఒక చెట్టు నిదానంగా పెరగాలనుకోండి, వంకర టింకరగా ఉన్న వాటిని తప్పకుండా ఖండించాలి, ఎక్కడికక్కడ దాన్ని సరిచేయాలి, బుద్ధి చెప్పాలి. నిజమైన ఒక మంచి తండ్రి తన బిడ్డలకు బుద్ధి నేర్పిస్తాడు. స్తోత్రం. ఏ బుద్ధి నేర్పిస్తాడు? మంచి బుద్ధి నేర్పిస్తాడు. గత వారం నేను మీతో మాట్లాడుతూ దానియేలును గురించి మీతో నేను చెప్పాను. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడట. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. ఏ బుద్ధి? అతి శ్రేష్టమైన బుద్ధి. ఈ లోకము మనుషులకు ఏ బుద్ధి నేర్పిస్తుందనంటే వంకర బుద్ధిని నేర్పిస్తుంది, మంచి బుద్ధి నేర్పించదు. అందుకనే ఒక మంచి తండ్రి తన బిడ్డలను క్రమశిక్షణలో పెంచడానికి తప్పకుండా గద్దించే తండ్రిగా ఉంటాడు, గద్దించే తండ్రిగా ఉండాలి. ఈ లోకపు తండ్రులు అలా ఉంటారో లేదో తెలియదు, కానీ పరలోకపు తండ్రి మనలను ప్రేమించే తండ్రి కనుక ఎల్లప్పుడూ మనల్ని గద్దిస్తాడు. వాక్యంలో ఎప్పుడైనా గద్దింపులు వస్తే, ఎప్పుడైనా మనకు బుద్ధి నేర్పించే ఓ మంచి బుద్ధి నేర్పించడానికి గద్దింపులు వస్తే వాటిని మనం తీసుకొని స్వీకరించి మనము బుద్ధి నేర్చుకోవాలి. కానీ నన్ను గద్దిస్తున్నారు, నన్ను అలా అన్నారు, ఇలా అన్నారని మనము తిరిగి తిరగబడే స్వభావాన్ని మనం సంపాదించుకోకూడదు. ఒకసారి చేతులు ఎత్తి మంచిగా స్తోత్రం చెప్పు. ఇంకా మంచిగా లేదు. ఓ తండ్రి తన బిడ్డల పట్ల ఎలా ఉండాలో, ఎలాగున వారికి నేర్పించాలో వాక్యములో మనం గమనిస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అని వాక్యం చెప్తుంది. స్తోత్రం చెప్తామా? తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపకుండా ప్రభు యొక్క శిక్షలోను బోధలోని వారిని పెంచాలి. తండ్రి తన కుమారులను ప్రేమించే రీతిగా, లేకపోతే ప్రేమించే ఒక తండ్రి తన కుమారులను ఎలా అయితే గద్దిస్తాడో, పరమ తండ్రి అయిన దేవుడు మనల్ని కూడా గద్దిస్తాడు. తండ్రులు చేయవలసిన పని ఏంటనంటే పిల్లలకు కోపం రేపడం కాదు, వారికి కోపం వచ్చే రీతిగా మాట్లాడడం, కోపం వచ్చే రీతిగా కొట్టడం, వారికి కోపం రేపి కోపం రేపటం అని అంటే ఈ మధ్యన తండ్రులు పిల్లల్ని ఎలాగున దేవుని యొక్క శిక్షలోను బోధలోను పెంచాలో తెలియక వారికి కోపం రేపడాన్ని బట్టి, ఇదిగో నీవు నన్ను ఏమన్నా అన్నావు అనుకో, ఇంక నేను చచ్చిపోతాను, అలా అయిపోతాను, అక్కడికి వెళ్ళిపోతాను, ఇక్కడికి వెళ్ళిపోతాను అని తిరిగి తండ్రినే భయపెట్టే రీతిగా ఆ పిల్లలు తయారవుతున్నారు. కారణం ఏంటనుకుంటున్నారు? వారిని గద్దించలేదు కనుక, వారికి సరైన బుద్ధి నేర్పించలేదు కనుక, వారికి కోపము రేపుతున్నారు కనుక. వాక్యం చెప్తుంది ఈ లోకంలో ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది తండ్రులు తమ బిడ్డల విషయంలో మాట్లాడుతూ ఏమంటారనంటే, వారిని ఏమైనా అంటే ఏమైనా చేసేసుకుంటారేమో, ఏమైనా అయిపోతారేమోనని భయపడుతున్నామండి అని చెప్తుంటారు.
ఎందుకు అంత భయపడవలసిన తండ్రిగా ఉండాల్సి వస్తుంది? తండ్రికి కుమారులు భయపడాలా, కుమారులకు తండ్రులు భయపడాలా? చెప్పాలి ఒకసారి అమ్మా. తండ్రికి కుమారులు, తండ్రికి పిల్లలు భయపడాలా, పిల్లలకు తండ్రులు భయపడాలా? ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా అయినాయి అని అంటే పిల్లలకే తండ్రులు భయపడే పరిస్థితులు కనబడుతున్నాయి. కారణం ఏంటి అని అంటే ఆ పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచలేదు, ఆ పిల్లలను గద్దించలేదు, ఓ మంచి క్రమశిక్షణ వారికి నేర్పించలేదు. అందుకే ఈ దినాన తల్లిదండ్రులే పిల్లలకు భయపడే పరిస్థితులు ఉన్నాయి. వారిని ఏమైనా అంటే ఏమైనా చేసేసుకుంటారేమో, ఏమైనా అయిపోతారేమో అని తండ్రులు భయపడి బాధపడి బెంగపడే పరిస్థితులు వచ్చాయి. దేవుని బిడ్డ, ఓ మంచి తండ్రి తన బిడ్డలను గద్దిస్తాడు, ఓ మంచి తండ్రి తన బిడ్డలకు క్రమశిక్షణ నేర్పిస్తాడు, ఓ మంచి తండ్రి తమ బిడ్డలను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచగలుగుతాడు. అదే దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. చేతులెత్తి మంచిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ తండ్రి తన కుమారులకు బిడ్డలకు అవసరమైన వాటన్నిటినీ సమకూరుస్తాడు. స్తోత్రం. తన బిడ్డలకు అవసరమైన వాటన్నిటినీ సమకూరుస్తాడు, తన బిడ్డల అవసరాలను తీరుస్తాడు. ఓ మంచి తండ్రి తన బిడ్డల యొక్క అవసరాలను తీర్చగలిగిన తండ్రిగా ఉండాలి, ఉంటాడు. ఈ లోకములో తండ్రులు అలా ఉంటారో లేదో తెలియదు, పరమ తండ్రి మాత్రం, పరమ తండ్రి తప్పకుండా మనకున్న ప్రతి అవసరాన్ని తీర్చే తండ్రిగా ఉన్నాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుతుంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుతుంటే, ఓ తండ్రి తన బిడ్డల కొరకు ఎలా ఆలోచిస్తాడో, ఏమి చేస్తాడో ఆ వచనంలో మనం చదువుతాం. మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తనను అడిగే వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇస్తాడు అని వాక్యం చెప్తుంది. ఓ మంచి తండ్రిగా తన బిడ్డల కొరకు మంచి వాటిని ఇవ్వాలనుకుంటారు తండ్రులు. వారు చెడ్డవారైనా కూడా తమ బిడ్డల యొక్క అవసరములు అన్నీ తీర్చాలని ఓ తండ్రి కోరుకుంటాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి మంచిగా. ఒకవేళ ఎక్కడైనా కొంతమంది తండ్రుల్ని మొదట వారు కడుపు నింపుకొని పిల్లలు తిన్నారో లేదా, వారు బాగా ఉన్నారో లేదా పట్టించుకొనని తండ్రులను ఒకవేళ మీరు చూస్తుంటారేమో. ఈ లోకంలో బహుశా చాలామంది అలా ఉంటారేమో. మొదట వారి కడుపు నింపుకొని వారికున్న అవసరాలు తీర్చుకొని వారి మట్టుకు వారే బ్రతికి వారి మట్టుకు వారే చూసుకునే వారిని ఒకవేళ మీరు ఎప్పుడైనా చూసుంటారేమో. కానీ ఓ మంచి తండ్రి తప్పకుండా తన బిడ్డల యొక్క అవసరాలను తీర్చవలసిన వాడై ఉన్నాడు. స్తోత్రం. యేసు ప్రభు మాట్లాడితే ఏమంటారనంటే, మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలని మీరు ఎరిగిన వారై ఉన్నారని చెప్తున్నాడు. చాలామంది తండ్రులు తమ బిడ్డలకు ఉన్న ప్రతి అవసరాన్ని తీర్చాలని కోరుకునే వారిగానే ఉన్నారు అని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. చాలామంది తండ్రులు అలా చేస్తారు, అలా చెయ్యాలి కూడా. ఒకవేళ ఇలాంటి చెడ్డవారు కూడా తమ బిడ్డలకు మంచి వాటిని ఇచ్చేవారు ఉన్న ఈ లోకంలో వారికంటే చెడ్డవారు ఉండి తమ బిడ్డలను పట్టించుకొనని తండ్రులు ఉంటారేమో. కానీ మన పరమ తండ్రి అలా ఉండేవాడు కాదు, అలాంటి వాడు కానే కాదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆయన అంట తమ బిడ్డలకు తనను అడిగే వారికి ఈ లోకం ఇచ్చే వాటికంటే, లోకపు తండ్రులు ఇచ్చే వాటికంటే మంచి వాటిని తమ బిడ్డలకు ఇచ్చే ఓ మంచి తండ్రిగా ఉన్నాడు. అందును బట్టి చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకే ఆయన తన బిడ్డల యొక్క, తన భక్తుల యొక్క,
తనను అడిగే వారి యొక్క ప్రతి అవసరాన్ని తీరుస్తాడని వాక్యము మనకు నేర్పిస్తుంది, బోధిస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుతుంటే ఆ మాటలు మనం చూడగలుగుతాం. అక్కడ రాయబడి ఉంది, కాగా తన మహిమైశ్వర్యము చొప్పున పరలోకమందున్న మీ తండ్రి తన బిడ్డల యొక్క ప్రతి అవసరాన్ని తీరుస్తాడని వాక్యం మనకు నేర్పించబడుతూ ఉంది. చేతులెత్తి స్తోత్రం చెప్దాం మంచిగా. హల్లెలూయా. ఒకసారి తీస్తే చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఓ మంచి తండ్రి తన బిడ్డల యొక్క అవసరములన్నీ తీరుస్తాడు. డాడీ నాకు బుక్స్ కావాలి, డాడీ నాకు పెన్ కావాలి, డాడీ నాకు ఫలానా వస్తువు కావాలి అని అంటే తప్పకుండా ఓ మంచి తండ్రి తన బిడ్డల యొక్క అవసరములన్నీ తీరుస్తాడు. చేతులెత్తి స్తోత్రం చెప్తాడు. హల్లెలూయా. ఇంకా మంచిగా హల్లెలూయా. మొట్టమొదటిగా తండ్రి తన బిడ్డల ఎడల జాలి చూపించే తండ్రిగా ఉంటాడు. అలా ఉండాలి. ఈ లోకములో తండ్రులు అలా ఉన్నా లేకపోయినా పరమ తండ్రి అయిన దేవుడు మన యందు జాలి చూపించే తండ్రిగా ఉన్నాడు. స్తోత్రం. ఎంతగా జాలి చూపిస్తాడనంటే ఆయన మరలా మన యందు జాలి పడతాడు, మన దోషములను అణిచివేస్తాడు, మన పాపములన్నిటినీ సముద్రపు అగాధములో పడవేస్తాడని మీకా గ్రంథం నేర్పిస్తుంది. ఆయన మనలను క్రమశిక్షణలో పెంచే తండ్రిగా ఉన్నాడు. ఓ తండ్రి తన బిడ్డలను క్రమశిక్షణలో పెంచాలి. క్రమశిక్షణలో పెంచే తండ్రి తన కుమారులను గద్దిస్తాడు. గద్దింపు లేకుండా బుద్ధి నేర్చుకోవటం అనేది ఎక్కడా జరగని పని. అందుకే తండ్రి తన కుమారుల ఎడల ఎలా అయితే చేస్తాడో పరమ తండ్రి అయిన దేవుడు తాను ప్రేమించే కుమారులు కుమార్తెలైన వారిని, తన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన గద్దిస్తాడు అని వాక్యం తెలియచేస్తూ ఉంది. స్తోత్రం. మూడవదిగా తన బిడ్డల యొక్క అవసరాలన్నీ తీర్చే తండ్రిగా మన పరమ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఈ లోకములో ఓ మంచి తండ్రి తన బిడ్డల యొక్క అవసరాలను తీర్చాలి. ఆశలు తీర్చకపోయినా పర్వాలే. కొంతమంది పిల్లలకి బోలెడన్న ఆశలు ఉంటాయి. స్తోత్రం. ఎన్ని ఆశలు ఉంటాయి అని అంటే ఎవరినో చూసి వస్తారు. అలాగే ఏమండి వారు తొడుక్కున్న డ్రెస్సే, వారు కొనుక్కున్న వస్తువే, వారు తిరుగుతున్నట్టే, వారు ఏదో చేస్తున్నట్టే ఈ పిల్లలు కూడా చెయ్యాలని ఉంటుంది. వాళ్ళకి కోరికలు ఉంటాయి. కోరికలు ఆశలు తీర్చకపోయినా పర్వాలేదు, కానీ వారు కొన్ని అవసరాలు తప్పకుండా తీర్చాలి. స్తోత్రం చెప్పాలి. చేతులెత్తి. ఎవరో చిరిగిపోయిన ప్యాంట్ వేసుకుంటే అది 3,000, 5,000, 10,000 ఖరీదు ఉంటే అలాంటి చిరిగిపోయిన ప్యాంటు వారికి ఉన్న కోరికను బట్టి కొనకపోయినా పర్వాలేదు, తప్పకుండా తన శరీరాన్ని కప్పుకోవటానికి ఓ మంచి డ్రెస్సు ఓ తండ్రి తప్పకుండా కొనివ్వాలి. స్తోత్రం. అవసరాలు తీర్చాలి. చదువు కొరకు అవసరమైన వాటిని తీర్చాలి. వారి భవిష్యత్తుకు అవసరమైన వాటిని తండ్రులు సమకూర్చాలి. వాక్యం చెప్తుంది, కుమారులు కాదు తండ్రులే తమ బిడ్డలకు ఆస్తిని సమకూర్చవలసిన వారు కదా అని వాక్యం చెప్తోంది. స్తోత్రం చెప్పాలి మంచిగా. కొంతమంది పిల్లలు అంటుంటారు, మా నాన్న మాకు ఏమి ఇవ్వలేదండి, మా నాన్న మా కోసం ఏమీ సంపాదించలేదండి, మీ నాన్న మీకోసం ఏమీ సమకూర్చలేదని సంపాదించలేదని మీకేది ఇవ్వలేదని మీ పిల్లలకు మీరు ఏమీ ఇవ్వని వారు ఉండకూడదు. హల్లెలూయా. మీ పిల్లల కొరకు తప్పకుండా మీరు వారికి ఉన్న అవసరములన్నీ తీర్చగలిగిన ఓ మంచి తండ్రిగా మీరు ఉండవలసిన వారని వాక్యం నేర్పిస్తుంది. ఒకవేళ ఈ లోకములో ఏ తండ్రి అయినా అలా ఉంటాడో లేదో మనకు తెలియదు. పరమ తండ్రి తప్పకుండా తన బిడ్డల యొక్క ప్రతి అవసరం తీరుస్తాడు. హల్లెలూయా. ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. ఆయన అవసరములు తీర్చే తండ్రిగా మనకు వాక్యంలో కనిపిస్తున్నారు. స్తోత్రం. ఇంకా మంచిగా చెప్పాలి. హల్లెలూయా. నాలుగవదిగా ఆయన ఎలాంటి తండ్రిగా ఉంటారు అని అంటే మనకు ఒక మంచి గైడెన్స్ ఇచ్చే, ఆలోచన చెప్పే, మనము ఏ మార్గంలో నడిస్తే మంచిదో,
ఏ పని చేస్తే మంచిదో, ఏ దారిలో వెళ్తే మనకు ప్రయోజనమో నేర్పించే ఒక మంచి తండ్రిగా మన పరమ తండ్రి ఉంటారు. చేతులెత్తి స్తోత్రం చెప్తామా? ఈ లోకపు తండ్రులు కూడా తమ బిడ్డలకు ఆలోచన చెప్పే, ఒక మంచి గైడెన్స్ ఇచ్చే, ఓ మంచి మార్గంలో నడిపించే తండ్రిగా ఉండాలి. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుతుంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడు అని వాక్యం చెప్తుంది. ఓ తండ్రి ఎలా ఉండాలనంటే, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించాలి, గైడెన్స్ ఇవ్వాలి. తండ్రులే చెప్పాలి పిల్లలకి, ఇదిగో ఇలా చేస్తే మంచిది, ఇలా చేయకూడదు, ఇలా బ్రతికితే మంచిది, ఇలా బ్రతకూడదు, ఇలా ప్రవర్తిస్తే మంచిది, ఇలా ప్రవర్తించకూడదని తండ్రులు పిల్లలకు నేర్పించాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి, చేతులెత్తి మంచిది. నువ్వు నేర్పించకపోతే నీ పిల్లలకి ఎవరు నేర్పిస్తారు? కొంతమంది చాలా తెలివైన వాళ్ళు ఇంటి దగ్గర బుద్ధి నేర్పించరు, మంచి పద్ధతి నేర్పించరు, కానీ స్కూల్కి వెళ్ళి వారిని జాయిన్ చేసిన తర్వాత అక్కడ టీచర్స్ని అడుగుతుంటారు, మా పిల్లలు ఏమి నేర్చుకోవట్లేదు, ఫలానా స్కూల్లో వేసాం కానీ వీరికి క్రమశిక్షణ రాలేదండి. స్కూల్లో ఎందుకు నేర్పిస్తారు క్రమశిక్షణ? అసలు మొదట్లో లేనిది ఏమండి, మొక్క నాటిన తర్వాత అది పెరుగుతున్నప్పుడే వంకర తిరిగిపోయి పెరిగింది, వంకర టింకర్లుగా పెరిగిపోయింది. దాన్ని అక్కడ తీసుకుని వెళ్ళి వేరే స్థలంలో వేసినా కూడా ఆ వంకర ఏమండి, ఆ కాండముకున్న వంకర, ఆ వంపు తిన్నగా రాదు. అలా వస్తే నాకు చెప్పండి, స్తోత్రం చెప్పండి మంచిగా. ఇదిగో మా ఇంటి దగ్గర వంకరగా ఉంది కనుక పట్టుకుని వెళ్ళి అబ్రహాం గారి ఇంటి దగ్గర అయితే తిన్నగా వస్తుంది, ఆయన దానికి కర్ర కడతాడు, లేకపోతే తాడు పెట్టి లాగి కడతాడు. హల్లెలూయా. ఓ తండ్రి తన బిడ్డలకు ఏం నేర్పించాలనంటే, ఓ మంచి మార్గాన్ని చూపించాలి, మంచి ఆలోచన చెప్పాలి. తను ఏ మార్గంలో వెళ్తే మంచిది, ఏ మార్గంలో నడిస్తే మంచిదో తండ్రే తన బిడ్డలకు నేర్పించాలి. స్తోత్రం చెప్తారా? ఇంకా మంచిగా చెప్తారు. ఈ లోకంలో తండ్రికి అది చేతనైనా చేత కాకపోయినా, వారికి అది తెలిసినా తెలియకపోయినా, పరమ తండ్రి అయిన దేవునికి బాగా తెలుసు, అది బాగుగా తెలుసు. అందుకే ఆయన తన బిడ్డల కొరకు ఏం చేస్తాడు అని అంటే, 25వ కీర్తన 12వ వచనాన్ని మనం చదువుతుంటే, 25వ కీర్తన 12వ వచనాన్ని మనం చదువుతుంటే, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధిస్తాడు. 13 కూడా చదువుదాం. అతని ప్రాణము నెమ్మదిగా ఉంటుంది, అతని సంతానం భూమిని స్వతంత్రించుకుంటుంది. ఈ మాటలు వినండి. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో, తన యందు భక్తి కలిగిన, భయము కలిగిన ఆయన బిడ్డలకు వారు కోరుకొనవలసిన మార్గాన్ని ఆయన వానికి చూపిస్తాడు. స్తోత్రం చెప్తారా? ఇంకా మంచిగా చెప్తారా? ఏ చదివితే మంచిదో, ఏ కోర్స్ తీసుకుంటే మంచిదో, ఎక్కడ నివసిస్తే మంచిదో, ఏ వ్యాపారం చేస్తే మంచిదో, ఏ పని అయితే ప్రయోజనకరంగా ఉంటుందో, నీ ధనం పట్టుకుని వెళ్ళి ఎక్కడ పెట్టుబడి పెడితే బాగుంటుందో, ఇదంతా ఆయన యందు భయభక్తులు నీకుంటే నీకు ఆయన ఆలోచన చెప్తాడు, నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు నేర్పిస్తాడు, ఆయన నీకు అన్నిటినీ బోధిస్తాడు. స్తోత్రం చెప్తారా? మంచిగా ఒక తండ్రి తన బిడ్డలకు ఓ మంచి గైడెన్స్ ఇవ్వాలి, ఆలోచనకర్తగా ఉండాలి. ఇది చేయి బాబు బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, నువ్వు ఇలా నడుచుకుంటే బాగుంటుంది, ఫలానా వారితో ఇలా మాట్లాడాలి, ఫలానా దగ్గరికి వెళ్తున్నావు కదా అక్కడ విధానం ఎలా ఉంటుంది, నువ్వు ఇలా చేయాలని ఒక తండ్రి తన కుమారునికి ఓ మంచి గైడెన్స్ ఇవ్వాలి. వారికి అది తెలిసినా తెలియకపోయినా, అలా చేసినా చేయకపోయినా, పరమ తండ్రి అయిన దేవుడు మాత్రం తన యందు భయభక్తులు కలిగిన బిడ్డలకు వారు నడవలసిన మార్గాన్ని నేర్పిస్తాడు, వారు కోరుకొనవలసిన త్రోవను వారికి చూపిస్తాడు. అప్పుడు వారి ప్రాణం నెమ్మదిగా ఉంటుందంట. స్తోత్రం చెప్పాలి మంచిగా. చాలామంది ఏం చేస్తారు, ఫలానా పని చేశానండి, నష్టమైపోయింది, కష్టం వచ్చింది, నేను అసలు ఇలా అనుకున్నాను కానీ ఇంకోటి జరిగింది,
నాకేమీ బాగాలేదండి, నా పరిస్థితి ఏం బాగాలేదండి అని చాలామంది బాధపడేవారిని మీరు చూసుంటారుగా. అదే దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఏం చేయాలనుకుంటున్నా, ఒక పనిని ప్రారంభించకముందు, ఒక ప్రయాణానికి వెళ్ళకముందు, ఒక ఆలోచన కార్యములో పెట్టకముందు, మనకేదో అనిపించింది, మనకు అనిపించిన దానిని చేయకముందు ప్రభువు అది దానిని ఆమోదిస్తాడా, అలా చేయమని చెప్తాడా, అది కోరుకోవటానికి ఆయన అనుమతిస్తాడా? ఆయనను అడిగి భక్తితో ప్రార్థన చేస్తే ఆయన మనకు నడవవలసిన మార్గాన్ని చూపిస్తాడని వాక్యం చెప్తుంది. అప్పుడు మన ప్రాణము నెమ్మదిగా ఉంటుందంట. స్తోత్రం చెప్పండి, చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఆయన ప్రేమ కలిగిన తండ్రి అని మనకు అర్థం అవడానికి, మనం తెలుసుకోవటానికి 2 వచనాలు చూపించిన మాటలు ముగిస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుతుంటే, దేవుడు లోకమునెంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచే ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందేటట్టుగా ఆయనను అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఆయన యేసు ప్రభు యొక్క ప్రాణము తీసివేయబడిన పర్వాలే, రక్తము చిందించబడిన పర్వాలే, ఆయన మరణించవలసి వచ్చిన పర్వాలే, కానీ నీవు క్షేమంగా, నీవు నశించిపోకుండా, నీవు ఆయన రెక్కల నీడలో బ్రతకాలి, బట్ట కట్టాలి, బాగా ఉండాలని ఆయన నిన్ను ప్రేమించే తండ్రిగా అక్కడ మనకు కనిపిస్తున్నాడు. స్తోత్రం చెప్తామా? ఆయన ఎంత మంచి తండ్రో నేను చెప్పిన ఈ మాటలన్నిటిలో కనబడుతుంది. ఆయనకు నీవు బిడ్డగా ఉంటే, ఉండాలని కోరుకుంటే ఆయన నీకు మంచి తండ్రిగా ఉంటాడు. మంచి తండ్రి తన బిడ్డల కొరకు ఏమేమి చేస్తాడో, ఏమేమి చెయ్యాలో అవన్నీ నా ప్రభువు నీ కొరకు చేస్తాడు. ఆయన నిన్ను ఓ మంచి తండ్రిగా ఉండి నిన్ను కాస్తాడు, నిన్ను చల్లగా చూస్తాడు. స్తోత్రం. చేతులెత్తి మంచిగా చెప్పండి హల్లెలూయా. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఆయన ప్రేమను వెల్లడి చేస్తూ ఆయన కొన్ని మాటలు మనకు తెలియచేస్తున్నాడు. అయితే దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కోసము చనిపోయాడు. చేతులెత్తి మంచిగా స్తోత్రం చెప్పాలి. ఆయన మంచి తండ్రి. మొట్టమొదట తన కుమారుల ఎడల జాలిపడే తండ్రిగా ఉన్నాడు. రెండవదిగా గద్దించి ఓ మంచి క్రమశిక్షణ నేర్పించే తండ్రిగా ఉన్నాడు. మూడవదిగా తన బిడ్డల యొక్క అవసరములన్నీ తీర్చే తండ్రిగా ఉన్నాడు. నాలుగవదిగా మార్గము చూపించి, ఆలోచన చెప్పి మంచి గైడెన్స్ ఇచ్చే తండ్రిగా ఉన్నాడు. ఐదవదిగా ఆయన ప్రేమ కలిగిన తండ్రిగా ఉన్నాడు. స్తోత్రం. ఈ తండ్రి మీకు కావాలి అని కోరితే మోకాళ్ళ మీదకి వచ్చి చిన్న ప్రార్థన చేస్తారా? ప్రభువా, ఈ లోకములోని తండ్రులు ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ ఒకవేళ మీ తండ్రి ఇలాగను మిమ్మల్ని ప్రేమించాడో లేదో ఒక్కసారి ఆలోచన చేసుకొని, ఎప్పుడైనా గద్దించాడా మీ తండ్రి? ఎప్పుడైనా బుద్ధి చెప్పాడా? నా తండ్రి నన్ను చిన్నప్పుడే గద్దించుంటే, నాకు ఒక మంచి ఆలోచన చెప్పుంటే నా జీవితం ఇలా ఉండేది కాదు. నా తండ్రి నాకున్న అవసరములన్నీ తీర్చుంటే నా పరిస్థితి ఇలా ఉండేది కాదు. నా తండ్రి నన్ను ప్రేమించుంటే నేను నశించిపోయి ఉండేవాడిని, నశించిపోయి ఉండేదాన్ని కాదని ఎప్పుడైనా బాధపడ్డావా? ఒకవేళ ఈ లోకపు తండ్రులు అలా చేసినా చేయకపోయినా, ఈ లోకపు తండ్రులు అలాంటి వారు తమ బిడ్డల కొరకు ఆలోచన చెప్పే, బిడ్డల కొరకు ఆలోచన చేసే తండ్రులుగా ఉన్నా లేకపోయినా, పరమ తండ్రి నీవు నేను ఆరాధించటానికి కోరుకున్న తండ్రి, నిన్ను ప్రేమించే తండ్రిగా ఉన్నాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మన కొరకు మరణించిన తండ్రిగా ఉన్నాడు. ఆయన ప్రేమను వెల్లడిపరిచి మనమెవరం కూడా నశించిపోకుండా నిత్యజీవం పొందాలని మన కొరకు తన రక్తమంతా ధారపోసిన ప్రేమ కలిగిన తండ్రిగా ఉన్నాడు. ఆయన మనలను ఓ మంచి మార్గములో నడిపించగలిగే, మనం నడవవలసిన మార్గాన్ని, మనం ఏ మార్గంలో నడిస్తే మంచిదో, ఏ పని చేస్తే మంచిదో, ఎలా బ్రతికితే మంచిదో మనకు ఆలోచన చెప్పి గైడెన్స్ ఇచ్చి, ఇదిగో ఇలా చేయి నీకు బాగుంటుంది, ఇలా చదువుకో బాగుంటుంది,
ఇదిగో ఫలానా పని చేయి, నీకు ప్రయోజనకరంగా ఉంటుందని మనము కోరుకొనవలసిన మార్గాన్ని మనకు బోధించే తండ్రిగా ఆయన ఉన్నాడు. మన ప్రాణములకు నెమ్మది కలిగేటట్టుగా, ఎటువంటి తొందర లేకుండా, ఏ టెన్షన్స్ నీ జీవితంలో రాకుండా, నీ భవిష్యత్ అంతా నెమ్మదిగా, సుఖంగా, సౌఖ్యంగా ఉండాలని ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగిన బిడ్డగా ఉంటే, నువ్వు కోరుకొనవలసిన మార్గాన్ని చూపించే తండ్రిగా, ఆలోచన చెప్పే తండ్రిగా ప్రభు ఉన్నాడు. ఆయన నీ అవసరములన్నీ తీర్చే తండ్రిగా ఉన్నాడు. ఈ లోకపు తండ్రులు చెడ్డవారై ఉండి తమ బిడ్డలకు మంచి వాటిని ఇయ్యాలని ఎరిగిన తండ్రులుగా ఉండి, ఒకవేళ ఇవ్వగలుగుతారు, ఇవ్వలేకపోతారు. కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. కొంతమంది తమ బిడ్డల యొక్క అవసరాలు తీరుస్తారు, కొంతమంది తమ మట్టుకు తామే చూసుకొని బిడ్డలను పట్టించుకొనని తండ్రులుగా ఉంటారు. కానీ పరమ తండ్రి అలా కాదు. తనను అడిగే వారికి ఎంతో మంచి వాటిని అనుగ్రహించే తండ్రి, ఇచ్చే తండ్రి, వారికి ఉన్న అవసరములన్నీ తీర్చే తండ్రి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడు. నీ అవసరములన్నీ తీర్చే తండ్రి, నిన్ను గద్దించి ఒక క్రమశిక్షణలో పెంచే తండ్రి, నిజమైన ఓ మంచి తండ్రి తన బిడ్డలకు క్రమశిక్షణ నేర్పించాలి. వారు నడవలసిన మార్గాన్ని వారికి నేర్పించాలి, బోధించాలి. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపకుండా ప్రభు యొక్క శిక్షలో, బోధలో వారిని పెంచండి అని వాక్యము ఉద్బోధించబడతా ఉంది. ఈ లోకపు తండ్రులు తమ బిడ్డలను గద్దించరేమో, ఏమి అనొద్దు, వారు అనరు, ఎవరిని ఏమి అననివ్వరు. వారు ఎలా పాడైపోయినా, ఎలా నశించిపోయినా, తమ జీవితాన్ని తమ చేతులారా చిందర వందర గందరగోళంగా చేసుకుంటున్నా అలా చూసి చూడనట్టు ఊరుకునే తండ్రులుగా ఉంటారు చాలామంది. అది నిజానికి ప్రేమ కలిగిన తండ్రి యొక్క స్వభావం కాదు. యెహోవా తన్ను ప్రేమించే కుమారుణ్ణి గద్దిస్తాడు, వారికి బుద్ధి నేర్పిస్తాడు, క్రమశిక్షణలో నడవాలని ఆయన బోధిస్తాడు. అందుకే తిమోతికి రాస్తూ చెప్పబడిన మాటల్లో వాక్యమును బోధించు, సమయమందు అసమయమందు ప్రయాసపడు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు అని వాక్యం యొక్క బోధ విధానాన్ని ఆ పత్రికలో రాస్తూ మనకు తెలియచేస్తున్నాడు. దేవుని బిడ్డ, పరమ తండ్రి అయిన దేవుడు నేనెంతో ఎక్కువగా ప్రేమిస్తున్నాడు గనుక వాక్యములో నుండి నీకు గద్దింపులు వస్తాయి. తండ్రి యొక్క విధానం అది. నిజమైన ఓ మంచి తండ్రి యొక్క పద్ధతి అదే. తాను ప్రేమించే కుమారుణ్ణి తండ్రి గద్దించినట్టుగా నిన్ను ప్రేమించే పరమ తండ్రి వాక్యములో నుండి నీకు గద్దింపులు, బుద్ధి నేర్పించటం, క్రమశిక్షణలో పెంచటం అనేది నీ ఆత్మీయ జీవితానికి ఎంతైనా మంచిది. మొట్టమొదటిగా తండ్రి జాలి పడతాడు. మన యందు మరలా జాలిపడే తండ్రిగా ప్రభు ఉన్నాడు. చిన్న కుమారుడు తన ఆస్తినంతా సమకూర్చుకొని దూరదేశానికి వెళ్ళిపోయి ఆస్తినంతా దుర్వ్యాపారం వల్ల పాడు చేసి, నా తండ్రి ఇంట కూలివారిలో ఒక్కడిగా నేను ఉంటానని వచ్చినప్పుడు అతడు ఇంకా దూరంగా ఉండగానే పరుగెత్తుకొని వెళ్ళి అతని కౌగలించుకొని మెడ మీద ముద్దు పెట్టుకున్న జాలి కలిగిన తండ్రి, నీవు నేను ఆరాధిస్తున్నా, నీవు నేను కోరుకున్నా, నిన్ను నన్ను ప్రేమించి రక్తమంతా దారపోసి నిన్ను నన్ను ప్రేమిస్తున్న తండ్రి, మన యందు జాలి పడే తండ్రి. తండ్రి తన కుమారుల జాలి పడినట్లుగా తన యందు భయభక్తులు గలవారి ఎడ్ల మన తండ్రి జాలి పడతాడు. ఈ ఉదయకాలమందు ఈ తండ్రి నీ తండ్రిగా ఉండాలని నువ్వు కోరుతూ ఉన్నవా? ఈ తండ్రి నీ మీద జాలి చూపించాలని, నిన్ను గద్దించిన ఆ గద్దింపును స్వీకరిస్తామని, నీ అవసరములు తీర్చే తండ్రిగా ఉండాలని, ఉండమని, నిన్ను ప్రేమించే తండ్రిగా నీకు ఒక మంచి గైడెన్స్ అనుగ్రహించి, ఒక మంచి ఆలోచన చెప్పి మంచి మార్గంలో నడిపించే తండ్రిగా ఉండమని, భవిష్యత్తు
సుఖంగా, క్షేమంగా, నెమ్మదిగా గడపగలిగిన, రేపన్న రోజున బ్రతుకు బాగా ఉండాలని ఓ మంచి మార్గమును కోరుకో, ఓ మంచి మార్గంలో నడుచుకో అని క్రమశిక్షణ నేర్పించే తండ్రిగా ఆయన ఉండాలని, ఈ ప్రేమ కలిగిన తండ్రిని నీ తండ్రిగా చేసుకొని నువ్వు ప్రార్థన చేయగోరుతున్నావా? ప్రార్థన చేయగోరుతున్నావా? అయితే ఒక్క మాట చెప్పి, ప్రభువా నేను నీ బిడ్డను, నీవు నా తండ్రిగా ఉండు. అయ్యా నన్ను ప్రేమించి